సార్ మీ పేరు? నా పేరు శేఖర్ అండి. సార్ ఏ కాన్స్టిట్యున్సీ సార్ మీది? మాది 42 వార్డ్, ఇక్కడ అబిద్ నగర్, నరసింహానగర్. సార్ మరి ఆంధ్రప్రదేశ్లో మన నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం అంటే వైజ్ మ్యాన్ ఆయన చంద్రబాబు నాయుడు అండి, అందులో డౌట్ లేదు. ఈ కెన్ డూ సంథింగ్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే ఆయన వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, ఇండస్ట్రీ ఉంటుంది, ఎడ్యుకేట్ అవుతారు, పిల్లలు ఎక్కడ బయటికి వెళ్ళరు. మా ఇంటెన్షన్ అది, డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, వాట్ ఎవర్ ద మీకు ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కానివ్వండి, వాట్ ఎవర్ అభివృద్ధి అన్నది వీ కెన్ సీ అంతే. సార్ మరి ఇక్కడ మన నియోజకవర్గంలో ఎంపీగా నుంచి ఉంటున్నారు కదా భరత్ గారు, ఆయన గురించి ఏం చెప్తారు సార్? నేను ఆయన కోసం చెప్పాలంటే ఆయన లాస్ట్ టైమే మిస్ అయ్యాడు, ఈసారి డెఫినెట్గా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈజ్ అ రైట్ పర్సన్ టు డూ సంథింగ్. ఎందుకంటే ఈ బిలాంగ్స్ టు ది వైజాగ్. మాకు తెలిసి ఆయన గీతం ఇన్స్టిట్యూట్ అవ్వనండి, ఏదవనివ్వండి, ఈజ్ ద రైట్ పర్సన్, ఎడ్యుకేటెడ్ పర్సన్. యూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద ఎడ్యుకేటెడ్. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ స్టూడెంట్స్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, యూ కెన్ డూ సంథింగ్ ఫర్ ద వైజాగ్. సార్ మరి ఇప్పుడు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా మేము గట్టి పోటీ ఇస్తాం, మరి ఆయన ఓడిస్తాం అంటున్నారు. నేను అనుకోవడం అంత ఛాన్స్ ఉండదండి. బొత్స ఝాన్సీ గారి బిలాంగ్స్ టు విజయనగరం అండి. తను కూడా అంత నేను గెలిచే క్యాండిడేట్ కాదని నేను అనుకుంటున్నాను. బట్ డెఫినెట్గా మన భరత్ గారే గెలుస్తారని నా ఇంటెన్షన్. సార్ మరి భరత్ గారు నెక్స్ట్ పోయిన ఎలక్షన్లో ఓడిపోయారు కదా, మరి ఈ ఎలక్షన్ ఓడిపోయిన కాడ నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారా సార్? ఆయన చెప్పాలంటే కొంత మరి కంపారిటివ్లీ లక్ష్మీనారాయణ గారు లాస్ట్ టైం నించున్నారు, జేడి లక్ష్మీనారాయణ గారు. సో ఆయన కొంచెం టఫ్ ఆ రోజు అవ్వటం వల్ల కొంత లిటిల్ బిట్ వేరియేషన్తో ఈయన ఓడిపోవడం జరిగింది. కానీ ఈసారి డెఫినెట్గా వచ్చేస్తాడు, 100% వచ్చేస్తాడు. సరే ఈసారి మరి పార్లమెంట్లో మన చూడగలరా? చూడాలని ఇంటెన్షన్ అండి. ఇక్కడ మన నార్త్ శ్రీకాకుళం నుంచి ఎర్రవి నాయుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు కదా, అలాగే ఈయన్ని కూడా ఊహించుకుంటున్నాం ఒక మంచి ఎంపీగా అనుకుంటున్నాం. మరి డెఫినెట్గా గెలుస్తాడని నమ్మకం కూడా ఉంది, గెలిచేస్తాడు, నా డౌట్ లేదు. పార్లమెంట్ లో మన ప్రజల సమస్యలని అక్కడ నెరవేరుస్తారా? చేస్తారండి, ఈయన చేస్తారు. ఎందుకంటే ఆయన గళాన్ని విప్పుతాడు. మన సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ అవనివ్వండి, మన స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, కొన్ని సమస్యలు ఉన్నాయి కదా, ఈ సమస్యలు కానీ ఇవన్నీ ఆయన మనకి నేషనల్ వైడ్ కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అవన్నీ చేస్తాడని అనుకుంటున్నాను. పోలవరం కోసం కానీ ఇవన్నీ ఆయన బాగానే మాట్లాడతారు. పోరాడతారా సార్? పోరాడతారండి, పోరాడతాడు. యంగ్ జాబ్ కదా. ఒక ముక్కలో మరి ఆయన గురించి ఏం చెప్తారు సార్? ఈజ్ అ నైస్ పర్సనాలిటీ. అలాంటి వాళ్ళే మన పాలిటిక్స్లో ఉండాలండి. ఈజ్ అ జెన్యున్ పర్సనాలిటీ, ఏదైనా చేయగలడు. అండ్ మిగతా వాళ్ళ కరప్షన్ అలాంటివి ఏమి ఉండవనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిగతా కంపారిటివ్లీ కొంతమందితో పోలిస్తే ఈజ్ అ నైస్. ఆయన యూఎస్ స్టడీ చేసుకుని వచ్చారండి నాకు తెలిసి, మంచి అతను. ఫస్ట్ టైం పాలిటిక్స్లో ఇలాంటి వాళ్ళే గెలవాలి. మన కొత్త సొసైటీ బాగుపడాలి అంటే ఇలాంటి వాళ్ళే గెలవాలి. థ్యాంక్ యూ. మీ పేరు? ఆదినారాయణ అండి. సార్ నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలవబోతున్నారు అనుకుంటున్నారు? గెలిచేది ఏముందో, వీడు పాడు చేసుకున్నాడు. ఎవరో జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు ఉండవలసినాడు, పాడు చేసుకున్నాడు. సొంత సామాజిక వర్గాన్ని సపోర్ట్ చేసి పాడు చేసుకున్నాడు. మరి అన్ని రంగాలు కుదేలైపోయినాయి కదా, రోడ్లు కానీ ఇంకో రకం కానీ, యువతకు ఉద్యోగాలు లేవు. మరి అన్ని రంగాలు ఇండస్ట్రీస్ లేవు, ఉద్యోగాలు లేవు, రోడ్లు లేవు, ఇంకేం బాగుపడుతుంది నమ్మకం? నేనే డెవలప్మెంట్ చేశాను, ఆంధ్రప్రదేశ్ బాగుపడడానికి కారణం అంటున్నాడు. ఏం డెవలప్ చేశాడు కనిపిస్తుంది? చెప్పండి, పలానా చాడ డెవలప్ చేసిందంటే అది నమ్మదగిన విషయం కాదు. కాదు. ఎక్కడ డెవలప్ చేశాడు? ఏది ప్రజా సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోద్దా? అవి ఎవరికి అందని? అవి ఇచ్చే బదులు రేట్లు తగ్గించండి ప్రతి మానవుడికి. వాళ్ళకి డబ్బులు వద్దు, డబ్బులు ఇమ్మన్నాడు ఏమన్నా అడిగారేంటి? ఆటో కూడా వచ్చి 10,000 ఇమ్మన్నాడు అడిగాడా? అట్లా కాకుండా కూరగాయల ధరలు కానీ, బియ్యం ధరలు కానీ, ఈ డీజిల్ ధరలు కానీ తగ్గించండి సామాన్యమైన. తగ్గిస్తే అప్పుడు అందరికీ బాగుంటుంది. అది నా ఒపీనియన్ అయితే. అది సార్ మరి ఈసారి ఇక్కడ ఎంపీగా నుంచుంటున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఎవరికి ఓటేస్తారు? భరత్ గారికి వేపిస్తారా? వదిలేసేయండి. అది ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్గం ఉంటుంది. ఇక్కడ ట్రెండ్ మరి భరత్ అని ఉంది, నేను ఈవిడికి వేస్తాను, ఇంకొకళ్ళు ఇష్టం. అది సార్ మరి వీళ్ళిద్దరు ఎవరు గెలిస్తే మీకు బాగుంటుంది? ఎవరు గెలిస్తే ఉంది, ఎవరు గెలిచినా తర్వాత గెలిచిన తర్వాత సామాన్యమైన వాడు వెళ్తే ఇంటర్వ్యూ ఇవ్వాలి. అది ఇచ్చేవాళ్ళు ఎవరు?
ఎవరు సార్ మీరు చెప్పండి. అలాగే నాకు ఎవరో తెలియదు, ఇద్దరు తెలియదు. ఆవిడేమో విజయనగరం ఆవిడ, ఈయనేమో లోకల్ అయినా, ఈయన కొత్త రాజకీయాలకి. మరి ఎట్లా సార్ మరి పోయిన ఎలక్షన్ లో ఓడిపోయారు ఈయన. మరి ఓడిపోయినప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు మధ్యలో వచ్చాడు కాబట్టి దాని వలన ఓడిపోయారు. అప్పుడే గెలిచి ఉంటే సత్తా తెలిసిపోయేది అయింది, మనం అప్పుడు పరీక్షించుకునే వాళ్ళం. సార్ మరి ఇప్పుడు ఆయన ఓడిపోయిన కాడ నుంచి ప్రజల్లోనే తిరుగుతున్నారు. మరి ఈసారికి గెలుస్తారంటారా? గెలుస్తారని అనుకుంటున్నాం. అది గెలుస్తారో లేదు మనం ఎవరని చెప్పగలం, ఏదైనా ప్రజల నాడి అంతే. సార్ మరి ప్రజల సమస్యలు మన పార్లమెంట్ లో సమస్యలు తెలుస్తారా? తెలుస్తారంటే తెలియపరుస్తారు, అక్కడ పోట్లాడతారు. పైన సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలిగా, చేస్తారని అనుకుంటున్నాం. ఆ ఉద్దేశం మీద ఇప్పుడు కలయిక కలిశారు అంతే కదా, మూడు పార్టీలు కలిసింది అందుకే కదా. అది సార్ మరి ప్రజల సమస్యలు పార్లమెంట్ లో వినిపిస్తారా? మన సమస్యలు మన సమస్యలు అంటే ఏంటి? ఇక్కడ జరిగినాయి కానీ మన దగ్గర ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తా అన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రావు గారు జరిగేది ముందు స్టీల్ ప్లాంట్ని కాపాడాలి. దాని మీద 10,000 మంది 20,000 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. 20,000 ఉద్యోగస్తులు అంటే దగ్గర కుటుంబానికి 4 వేసుకోండి, దగ్గర 1,00,000 మంది కుటుంబాలు నాశనం. ఇది అది ఆపారు అనుకోండి, కొద్దిగా అది నిలబడుతుంది. అలాగే మిగతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకుని వస్తే అమరావతిలో కానీ ఏదైనా రోడ్డు సౌకర్యాలు కానీ మనం డెవలప్ చేయడం కానీ, అలాగే ఇండస్ట్రీస్ని తీసుకురావడానికి కానీ అవకాశం ఉంటుంది. పెట్టుబడులు ఎందుకు రాలేదు? ఒక పారిశ్రామికవేత్తను తగలబెట్టే కదా, ఎల్లబట్టే కదా మిగతా వాళ్ళందరూ జడిచిపోయారు. మరి ఎట్లా వస్తారు? మరి వాళ్ళు ఉంటే వస్తున్నారు, వీళ్ళు ఉంటే వెళ్ళగొడుతున్నారు. ఎందుకు చేస్తున్నారు? పరిస్థితిని బట్టే ముందు దగ్గర లాక్కోవాలి. శత్రువాడు వన్ సైడ్ వెళ్ళకూడదు ఎప్పుడు. మరి ఆయన వన్ సైడ్ వెళ్ళిపోయాడు. ఐటీ కంపెనీలో వెళ్ళిపోయినా లేదా? చంద్రబాబు నాయుడు వస్తే చేస్తాడో, లేకపోతే జగన్ వస్తాడో చేస్తాడో అని కదా మనం అట్లా అనుమానం. ఇంతవరకు చేసాడు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసాడు, డెవలప్ చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు మీద విశ్వాసం పెరిగింది. చేస్తాడు ఈసారి. కుదేలైనా ఈయన మాత్రం ఏం చేస్తాడు? ఖజానాలో డబ్బు లేకపోతే అతని మీద నమ్మకంతో పెట్టుబడిదారులు వస్తారు అనేటువంటి అవగాహన. ఇది రామకృష్ణ. సార్ ఆంధ్రాకి నెక్స్ట్ సీఎం చంద్రబాబు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది సార్? బాగాలేదు, నాశనం చేసేస్తున్నారు. రాష్ట్రం నాశనం అయిపోయింది. మీ పార్లమెంట్ పరిస్థితి ఏంది? మా పార్లమెంటు తెలుగుదేశం పార్టీ. సార్ ఇప్పుడు ఎంపీగా టీడీపీ తరపున వచ్చేసి భరత్ గారు, అదేవిధంగా వైసీపీ తరపున ఝాన్సీ గారు నిలబడుతున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? భరతే నెగ్గుతారండి, భరతే నెగ్గుతారు. ఝాన్సీ నాన్ లోకలు, ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఏం చేస్తారు? వాళ్ళంతా లాబీ. ఇంతకుముందు వర్క్ చేసిన ఎంపీ గురించి ఏం చెప్తారు సార్? అసలు ఏం పని చేయలేదు. చాలా కంపెనీలు తీసుకొచ్చాను, వైజాగ్ని డెవలప్ చేశాను అని చెప్తున్నాడు. మీకు ఏమైనా కనపడుతున్నాయా? మీకు ఎక్కడైనా కనపడుతున్నాయా కంపెనీలు? మాకైతే ఎక్కడ కనపడట్లేదు. మాకు ఎక్కడ కనపడట్లేదు. భరత్ గారిని పార్లమెంట్కి తీసుకెళ్తారు ఈసారి? తీసుకెళ్తారు. ఇప్పుడు భరత్ గారు గెలిస్తే అదేవిధంగా విశాఖ ఇది ప్రైవేట్ చేస్తున్నారు కదా, దాని మీద ఫైట్ చేస్తారా పార్లమెంట్లో? ప్రైవేట్ ఏంటండి? అదే విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్లో మార్చేస్తున్నారు. ప్రైవేట్ చేయరండి, ప్రైవేట్ చేయకుండా ఆపుతారు. హాయ్ సార్, మీ పేరు? నా పేరు సంతోష్ అండి. సార్ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుండేది సార్? నాయుడు గారు అయితే బాగుంటుంది, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు సార్ ఆయనే రావాలనుకుంటున్నారు? నాకు ఇష్టం అంతే. సార్ మరి 5 ఏళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీకు ఎలా అనిపిస్తుంది? డబ్బులు వేసారు అంతే, ఏమీ జరగలేదు. సార్ మరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వదులుతాను, నేను ఉన్నాను అంటున్నారు. వదలలేదు కదా. జాబులన్నీ వాలంటీర్ జాబుల్లా చూపిస్తున్నారు. 5,000 రూపాయల జాబులే అంతే. సార్ మరి నేనే ఇంత డెవలప్మెంట్ చేశానని నా వల్ల అయిందండి. ఏది డెవలప్మెంట్ అంటే ఏంటి? మీ ఉద్దేశంలో డెవలప్మెంట్ అంటే ఏంటి? జాబ్స్ ఇచ్చాను యూత్ కి అని అంటున్నారు. ప్రూవ్ చేయమనండి. సార్ మరి ప్రతి సంవత్సరం నేను జాబ్ క్యాలెండర్ అని వదులుతా అని చెప్పేసి అన్నాడు కదా, దాని గురించి ఏం చెప్తారు? వదలలేదండి, వదలకుండాను కుర్రోళ్ళందరినీ రోడ్ల మీదకి లాగారు, వాళ్ళు ధర్నాలు చేశారు, ఏయూ దగ్గర పడికాపులు కాశారు. మరి అవన్నీ మరి ఏ మీడియాలో చూపించట్లేదు కదండి, సోషల్ మీడియాలోనే చూసాం అవన్నీ. సార్ మరి ఈసారి ఇక్కడ ఎంపీలుగా మన భరత్ గారు నుంచి ఉంటున్నారు కదా, ఆయన గురించి అసలు ఏం చెప్తారు? మంచోడు అనుకుంటున్నానండి, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. తెలిసినోడు, అన్ని విధాలుగా అన్నీ తెలిసినోడు, వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్ మరి ఈసారి ఆయన ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు అనుకుంటున్నారు? ఆధిక్యత అయితే వస్తుందండి, తెలుగుదేశం ఫామ్ లో ఉంది,
వచ్చేస్తుంది తెలుగుదేశం. సార్ అపోజిషన్ పార్టీ వాళ్ళు లాస్ట్ టైం ఎంపీ వాళ్ళు మేము డెవలప్మెంట్ చేశామని అంటున్నారు, ఏం చెప్తారు? లేదనే చెప్తాను, ఖచ్చితంగా లేదు. డెవలప్మెంట్ అంటే మనుషులు కనిపించలేదండి ఎవరున్నా. సార్ మరి భరత్ గారు లాస్ట్ ఎలక్షన్ లో ఓడిపోయారు కదా, మరి ఇప్పుడు ఎలక్షన్ లో ఓడిపోయిన కాడ నుంచి ప్రజల్లో తిరుగుతున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకున్నారా? ఖచ్చితంగా ప్రజల్లో ఎందుకు తిరుగుతున్నారు? తెలుసుకోవడానికి కదా తిరుగుతున్నారు. మరి 2024లో మళ్ళీ ఆయన పార్లమెంట్ స్థానంలో నుంచుంటారా? ఖచ్చితంగా. మన స్టీల్ ప్లాంట్ కోసం ఫైట్ చేస్తారా? అది నేషనల్ ఇష్యూ అండి, మనకు కాదు. అండ్ మన ప్రజలు ఇప్పటికే అది లేపేశారు, ఇప్పటికే. ఇప్పుడు అనవసరం ఇంకా దాన్ని మాట్లాడుకోవడం. అయిపోయింది అది. మరి ఐటీ కంపెనీల గురించి వీటి గురించి అన్ని మన కోసం పోరాడతారా? నాయుడు గారు అంటేనే డెవలప్మెంట్ అంటే నాయుడు గారు. అసలు ఎందుకు సార్ నాయుడు గారి మీద మీకు ఇంత అభిమానం? ఈ రోజు హైదరాబాద్ చూస్తున్నాం కదండి మనం. ఇంకేం నాయుడు గారి మీద ఇంకెందుకు? ఆయన రావాలి, ఈయనకి 1 ఛాన్స్ అన్నారు, ఇచ్చాము, తగలబెట్టాడు. థ్యాంక్ యూ.